ఇక్కడ పెట్టండి. సో దీన్ని బట్టి ఎవరైనా సోషల్ మీడియాలో యువకులు కనుక మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా అవాకులు చవాకులు పేల్చినా, ఇంకేదైనా తప్పుడు కూతలు కూసినా, మా ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసినా, సో వారి వీడియోలు కానీ వాళ్ళ పోస్టులు కానీ మాకు ప్రతినిధి ఇస్తే మేము డిలీట్ చేయిస్తాం. అది నలుగురికి తెలియకుండా ఆపుకోగలుగుతాం, అది విస్తృతంగా వెళ్ళకుండా ఆపుకోగలుగుతాం. కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆగస్టు 29 ఒక గడువుగా పెట్టింది. కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి 29 సోషల్ మీడియా సైట్లు, మరీ ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అండ్ వాట్సాప్. ఈ ప్రతినిధుల ఎవరు కూడా రిజిస్టర్ చేసుకోలేదు, వాళ్ళకి సంబంధించి ఒక ప్రతినిధిని నేపాల్లోకి పెట్టలేదు. దీంతో ఆ సోషల్ మీడియా సైట్స్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఒక అదునుగా చూసి బ్యాన్ చేయడంతో పబ్లిక్ ఉద్యోగాలు కోల్పోయారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఉద్యోగాలు లేవా? సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు కోల్పోయారు. సోషల్ మీడియా ద్వారా తమ గళాన్ని వ్యక్తం చేయకుండా ఆపేశారు. దీంతో వీరంతా విపిఎన్ నెట్వర్క్ ద్వారా అంతా కమ్యూనికేట్ చేసుకున్నారు. సో అంతా కొంత రగులుతోంది, అప్పుడప్పుడే ఒక నిప్పు కణికలాగా రగులుతోంది సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడంతోనే. ఒక వారం రోజులైంది. ఆ తర్వాత కోషి ప్రావిన్స్, నేపాల్లోని కోషి ప్రావిన్స్ దగ్గర ఒక 11 ఏళ్ల చిన్నారి స్కూల్కి వెళ్తూ రోడ్డు దాటుతూ ఉంటే ఒక మంత్రి కాన్వే వచ్చి తగిలింది. ఆ అమ్మాయికి చాలా తీవ్రంగా గాయాలైపోయాయి. ఆ కాన్వేటువంటి మంత్రి దిగలేదు, అక్కడ ఉన్న అధికారి దిగలేదు, సామాన్య ప్రజలే ఆ పాప మా చిన్నారిని తీసుకెళ్లి ఒక పక్కన కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేసి హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేశారు. ఇక అక్కడితో మొదలైన అసలు ఉద్యమం, అంటే వీళ్ళ అహంకారం అనేది అక్కడి నుంచి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇక ప్రజలంతా రోడ్లు ఎక్కడ మొదలు పెట్టారు? త్రిభువన్ యూనివర్సిటీ, కాఠ్మండూలోని త్రిభువన్ యూనివర్సిటీ దగ్గర అసలు విషయం స్టార్ట్ అయింది. అది కాస్త ఒక నిప్పు కణికలాగా నేపాల్ ప్రధానిపై పడిపోయి, నేపాల్ అధికారులపై పడిపోయి, నేపాల్ మంత్రులపై పడిపోయి రగళ్ళ మొదలుపెట్టింది. అగ్నిగుండంలా మారిపోయింది నేపాల్ అంతా కూడా. కొంత ఆందోళనకరంగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందనేది. రైట్, ఇదిలా కొనసాగుతూనే ఉంది. సో దీంతో సోషల్ మీడియా బ్యాన్ పైన యువకులంతా రోడ్డు ఎక్కడంతో పోలీసుల్ని తమకున్న భద్రతా బలగాలు ఉపయోగించి 20 మంది యువకులని హతమార్చారు. 20 మంది యువకులను హతమార్చి కొన్ని వేలాది మందిని గాయాల పాలు చేసి ఆసుపత్రి పాలు చేశారు. దీంతో ఇక్కడితో ఉద్యమం ఆగలేదు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు, పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టారు, హైకోర్టు భవనాన్ని, సుప్రీంకోర్టు భవనాన్ని తగలబెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రభుత్వ భవనాల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, మరీ ముఖ్యంగా మంత్రుల నివాసాన్ని, ప్రధాని యొక్క నివాసాన్ని చుట్టుముట్టి నిప్పంటించారు. ఒక ఉద్యమం రగులుతోంది. ప్రధాని ఓలీ మంత్రులు కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. బ్యాన్ని ఎత్తేశారు. బ్యాన్ని ఎత్తేసినా కూడా ఇంకా ఉద్యమం ఆగలేదు. కేవలం సోషల్ మీడియా బ్యానే ప్రధాన కారణం కాదు. నిరుద్యోగ సమస్య, అవినీతిలో కూరుకుపోవడాలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారే అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రావడాలు, మిగిలినటువంటి వారిని పట్టించుకోపోవడాలు, సామాన్య ప్రజల ఊసే ఎత్తకపోవడాలు, ఇవన్నీ కూడా ఆందోళనకు గురి చేశాయి. దీంతో ప్రధాని ఓలీ నివాసాన్ని తగలబెడితే ఆర్మీ ఆయన రక్షించి కాపాడి సురక్షితంగా బయటికి తీసుకురాగలిగింది. కానీ ఆయన భార్యపై దాడి జరిగింది. మంటల్లో మరో మాజీ ప్రధాని భార్య కూడా మంటల్లో కాలి బూడిదైపోయింది. నేపాల్ మాజీ ప్రధాని భార్యని కూడా నిప్పంటించి తగలబెట్టారు. ఆ స్థాయిలో ఒక ఉద్యమం జరుగుతోంది. మంత్రిని బట్టలిప్పించి నడి రోడ్డు పైన పరిగెత్తించుకుంటూ కొట్టారు. కుక్కను కొట్టినట్టుగా పిడుగుద్దులతో యువత ఆ మంత్రిపై కొడుతూ రిచ్చిపోయారు. విష్ణు ప్రసాద్ పాండ్యుల్, సో ఆయనని దాడి చేసి చుక్కలు చూపించారని చెప్పారు. రోడ్డు పైన తంతు కొడుతూ బట్టలు తీసి పరిగెత్తించారు. ప్రస్తుతానికి అక్కడ నేపాల్ దేశం మొత్తం కూడా ఆర్మీ పాలనకు వెళ్ళిపోయింది, ఆర్మీ చేతులకు వెళ్ళిపోయింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయింది. కొంతమంది అక్కడ భారతదేశ ప్రజలు ఎవరైనా ఉన్నా
భారత్లోకి అక్రమంగా చొరబడాలని ఆలోచన చేసినా సిద్ధంగా ఉండాలి. కాబట్టి మన భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా అలర్ట్ అయిపోయింది. ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో భారత ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉండింది. సో మనం విజువల్లో చూస్తుంటే అవన్నీ కూడా పార్లమెంట్ భవనాన్ని నిప్పంటించారు. పార్లమెంట్ భవనం పూర్తిగా కూడా కాలి బూడిదైపోయింది. కోర్టు భవనాన్ని నిప్పంటించారు. ప్రధాని నివాసానికి నిప్పంటించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకసారి దేశ విదేశాల్లో ఇదే మాదిరిగా దేశాల్లో ఆందోళన రేకెత్తించిన పరిస్థితులు కానివ్వండి, ఆందోళన జరిగిన సంఘటనలు కానివ్వండి, అక్కడి నుంచి దేశం వదిలి పారిపోయేటువంటి ప్రధానులు, దేశం వదిలి పారిపోయే అధ్యక్షులు, వాళ్ళకి సంబంధించి లిస్ట్ చూస్తే దాంట్లో మొదటి పేరు మనకు ప్రధానంగా వినిపించేది షేక్ హసీనా. బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా అక్కడ కూడా ఇదే స్థాయిలో జాబ్ రిజర్వేషన్ కోటాల గురించి ఒక ఉద్యమం జరిగితే ఏకంగా షేక్ హసీనా ఇంటికి వెళ్ళిపోయి తన ఉన్నటువంటి నివాసానికి వెళ్ళిపోయి తన రూమ్కి వెళ్ళిపోయి తన చీరలు కూడా తగలబెట్టారు అక్కడ యువత. షేక్ హసీనా 2024లో తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పరుగులు తీసి భారతదేశానికి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అంతకంటే ముందు గోటబాయ్ రాజపక్స శ్రీలంకన్ ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స కూడా ఇదే రకంగా ఎకనామిక్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్, ఒక కోడిగుడ్డు ధర 100 రూపాయలు, కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఇంతటి స్థాయిలో ఎకనామిక్ క్రైసిస్ క్రియేట్ చేయడానికి నువ్వే కారణమయ్యా అని చెప్పి రాజపక్స నివాసాన్ని చుట్టుముట్టి రాజపక్సాని పరుగులు పెట్టించారు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా ఇప్పటి వరకు అసలు దిక్కు దిశ లేదు. వాడు బతుకున్నాడో కూడా తెలియదు. ఆ తర్వాత కేపీ శర్మ ప్రస్తుత పరిస్థితి నేపాల్లో 2025లో కేపీ శర్మ ప్రస్తుతం ఆ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆయన ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో తెలీదు, నేపాల్లోనే తలదాచుకున్నాడని చెప్పి అక్కడ ఆర్మీ చెప్తోంది. బట్ అది మనం యువత మాత్రం, అక్కడ ఉన్నటువంటి నేపాల్ యువత మాత్రం నమ్మడం లేదు. సో మరోవైపుగా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. 2011లో తునీషియా జినే అల్ అబిడెనే బెన్ అలీ, సో ఆయన కూడా ఇదే రకంగా అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొని సౌదీ అరేబియాకి పరారైపోయారు. హోస్ని ముబారక్ ఈజిప్ట్లో 2011లో చాలా రోజుల తర్వాత అక్కడి అధ్యక్షుడు రిజైన్ చేసి అక్కడి నుంచి దేశం వదిలి పారిపోయాడు. యువత ఆందోళన చేపట్టడం మూలంగానే ముమ్మార్ గడఫీ లిబియా 2011లో ఆయన కూడా యువత చేసేటువంటి ఆందోళనలు తట్టుకోలేకనే దేశం వదిలి పారిపోయాడు. తర్వాత చచ్చిపోయాడు కూడా. హీ వాజ్ అల్టిమేట్లీ కిల్డ్. ఆయన చంపేశారు 2011లో లిబియాకు సంబంధించిన అధ్యక్షుడిని. ఇక అలీ అబ్దుల్లా సలే 2012లో ఎమెన్ ప్రభుత్వం నుంచి ఆయనని తొలగించేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇదే జరిగిన తాలిబాన్లు కూడా ఈ రకంగా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని చేజెక్కించుకున్నారు. సో అంతకంటే ముందు 1998లో కూడా సుహార్టో ప్రెసిడెంట్, ఆయన ఇండోనేషియా ప్రెసిడెంట్, ఆయన కూడా ఈ రకంగానే ప్రొటెస్ట్ చేసి గద్దె దించారు, రాజీనామా చేసి దేశాన్ని వదిలి పారిపోయాడు. ఫెర్నిడ్ మార్కోస్ ఫిలిప్పైన్స్లో అధ్యక్షుడు, తర్వాత అల్బేనియా అధ్యక్షుడు, వీళ్ళంతా కూడా పారిపోయి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా కూడా పారిపోయి పరుగులు పెట్టి అక్కడ దేశ ప్రజల యొక్క నిరసనలు తట్టుకోలేక పరుగులు పెట్టి దేశాన్ని వదిలిపోయి వచ్చిన వారే. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఈ మూడు కూడా భారతదేశానికి చుట్టూ ఉండేటువంటి దేశాలే. అక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆ యువత మొత్తం కూడా ఉద్యోగ సమస్యలు, రిజర్వేషన్ల గురించే పోరాటం చేస్తూ అవినీతికి సంబంధించి రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తారు. అక్కడ విజువల్లో చూడండి ఒకసారి, విజువల్ మీకు ఫస్ట్ నుంచి ప్లే చేయిస్తాను నేను. సో దాంట్లో అక్కడ ఆ తన్నే వ్యక్తి నిరసనకారుడు, తన్నించుకునేటువంటి వ్యక్తి వాడకంగా అక్కడి మంత్రి విష్ణు ప్రసాద్ తంతే గోడ కొరికాడు డైరెక్ట్గా. ఎగిరి తన్నాడు. ఒకసారి చూడండి ఆ ఫీడ్ చూడండి, ఎగిరి తంతే. ఏదో సినిమాలో కదా విలన్ని కొడతాడు చూసారా, ఆ రకంగా ఎగిరి తంతే గోడ కతుక్కున్నాడు. సో ఆ రకంగా రోడ్లపై ఒక మంత్రిని రోడ్డుపై పరిగెత్తించి ఈ స్థాయిలో దాడి చేయడం చూసారా. నేపాల్లో అది జరిగింది. అవినీతి చేస్తే ఏ దేశమైనా సహించరు, ఏ ప్రజలైనా సహించరు. అవినీతి ప్రజల వరకు వెళ్ళిపోయి ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తే ఎవరికైనా ఇదే శాస్తి. రాజకీయ నాయకులు డెఫినెట్గా వీటి నుంచి కొన్ని ఉదాహరణలు నేర్చుకోవాల్సిందే. అవినీతి చేయాలని ఒక ఆలోచన ఉన్నవారు కూడా, అవినీతి చేశారనే ఒక ఆలోచన వారు కూడా ఆలోచించాల్సిందే. అవినీతి చేస్తే చూసారా, మీకు అధికారం ఇచ్చి మీకు అన్ని అధరం ఎక్కించి మిమ్మల్ని మంచిగా చూసుకున్నప్పుడే మంచి, లేదు మీరు తప్పు చేశారంటే ఈ రకంగా ఉరికించి ఒక్కొక్కరు ఒక్కో పిడిగుద్దు గుద్దినా కూడా ముక్కలు కింద కొన్ని ముక్కలైపోతారు అక్కడ మనుషులు. సో ప్రస్తుతం బిష్ణు ప్రసాద్ పాడ్యూల్, అక్కడ ఉన్నటువంటి బిష్ణు ప్రసాద్ పాడ్యూల్ ఫైనాన్స్ మినిస్టర్, అక్కడ దాడికి గురైంది ఆయనే. అయితే నేపాల్లో సంఘటన పైన ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆయన మోదీ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. సో మోదీ చేసిన ట్వీట్ చూస్తే, ఆన్ మై రిటర్న్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ టుడే, a meeting of the cabinet committee on security discussed the developments in Nepal.
The violence in Nepal is heart-rending. I am anguished that many young people have lost their lives. The stability, peace and prosperity of Nepal are of utmost importance to us. I humbly appeal to all my brothers and sisters in Nepal to support peace. సో శాంతి నెలకొల్పండి. కొంతమంది పాపం అమాయకులైనటువంటి యువకుల ప్రాణాలు కూడా గాల్లోకి తెలిసాయని చెప్పి నేను చింతించాను. నాకు కొంత కలిచివేసింది మనసు అని చెప్పి ఆయన చెప్తూ ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాను, సెక్యూరిటీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాను, మనమంతా అలర్ట్గా ఉన్నామని చెప్పి కూడా మోడీ ట్వీట్ చేశారు. ఏదేమైనా నేపాల్ పరిస్థితి తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. నేపాల్, శ్రీలంక గతంలో, అంతకంటే ముందు శ్రీలంక, బంగ్లాదేశ్, తర్వాత ఇప్పుడు నేపాల్, ఈ మూడు కూడా చుట్టుముట్టుండే దేశాలే. మనకు చుట్టూ బౌండరీలా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆగమైపోయిన షేక్ హసీనా పరుగులు తీసి భారత్కి వచ్చేసింది. రాజ్పక్సాకు సంబంధించిన అంశంలో కూడా భారత్ పేరు వినిపించినప్పుడు ఆయన నుంచి కూడా ఏకంగా తరిమి కొట్టారు. ఆ తర్వాత ఇప్పుడు నేపాల్ కేపీ శర్మ ఓలీ, సో ఆయన కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టాడట. సో మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సో ప్రస్తుతానికైతే నేపాల్ మొత్తం కూడా అట్టుడికిపోతోంది, అగ్ని గుండల్లా మారిపోయింది, ఎక్కడ చూసినా అగ్ని కిలలెగిసి పడుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. యువత ఏ స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు, ఏ స్థాయిలో అక్కడ ఒక ఆందోళన రేకెత్తించే విధంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. సో దీన్ని బట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాధినేతలు కానివ్వండి, అక్కడ మంత్రులు కానివ్వండి, ఒక విషయం వాళ్ళకి గుర్తెరగాలి. ఏంటంటే అవినీతి జరిగితే సహించరు. యువత ఇంకా కూడా మీరు వేసేటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసమో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే పరిస్థితి మొత్తం కూడా చేజారిపోయింది. మీ పిల్లలేమో, దేశాధినేతలు ఉన్నటువంటి పిల్లలేమో, దేశాలను పరిపాలించే పాలకుల పిల్లలేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు, బ్రాండెడ్ కార్లు, ఫోన్లు, రకరకాల లగ్జీరియస్ అండ్ లావిష్ లైఫ్ని గడుపుతూ ఉంటే మేము ఇంకా మీరు చెప్పేటువంటి మాటలు నమ్మి, మీరు రెచ్చగొట్టే విధానాలు నమ్మి వాటి వరకు ఆగిపోవాలా? ఇప్పుడు నేపాల్లో జరిగింది అదే. కొంతమంది త్రిభువన్ యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు మీడియాతో మాట్లాడుతూ, యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మాట్లాడుతూ వారు ఏం చెప్తున్నారంటే, మేమేమో ఖాళీ కడుపుతో, నిరుద్యోగ సమస్యతో తినక చాలని బతుకులు బతుకుతూ ఉంటే వాళ్ళ పిల్లలేమో లగ్జరీస్ అండ్ లావిష్గా బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో పెట్టేటువంటి వీడియోలు చూసి కడుపు రగులుతోంది. ఏం చదువురాని సన్నాసులు మంత్రులు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉంటే, పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి, డబల్ చదువులు చదివి, రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలతో మా తల్లిదండ్రులను చదివించి మేము ఇంకా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఈ రకంగానే ఏ ఉద్యోగం లేక, సద్యోగం లేక ఇంటికి భారంగా మారిపోతుంటే మా పరిస్థితి ఏం కావాలని చెప్పి త్రిభువన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు చెప్తూ ఉన్నారు. అందుకే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, అవినీతికి జరిగితే సమయం కొంత ఉంటుంది, దానికోసం విద్యార్థులంతా ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి సహనం సమయం దాటింది అంటే నేపాల్ లాంటి పరిస్థితి ఎక్కడ వచ్చినా కూడా ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం యువత మొత్తం కూడా కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయిపోయింది. కొంత మనం ఇచ్చేటువంటి తాయిలాలకి, ఉద్యోగాలకే పరిమితం అయిపోయిందని మీరు పొరపాటు పడ్డట్టే. ఏఐ యుగం ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. చూడండి, ఇక్కడ మనకు కనబడుతున్న ఫోటోలో మాజీ ప్రధాని భార్య కాలి బూడిదైపోయింది. యువత ఆగ్రహానికి, యువత పెట్టిన నిప్పుకి కాలి బూడిదైపోయింది మాజీ ప్రధాని భార్య. సో నేపాల్లో చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతోంది. అక్కడ కాలి బూడిదైపోయింది ఒక మాజీ ప్రధాని భార్య అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో అక్కడ ఉద్యమం జరుగుతుందనేది. అవినీతికి వ్యతిరేకంగా మీ అవినీతి పరిపాలనకు వ్యతిరేకంగా అక్కడ నేపాల్లో యుద్ధం కొనసాగుతోంది. డెఫినెట్గా దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని దేశాధినేతలు, ప్రపంచ దేశాల్లో పరిపాలిస్తుండే ఆ పాలకులు కూడా అర్థం చేసుకోవాల్సిందే. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో రాజేందర్ జడి హాయ్ అని కామెంట్ చేశారు. సో నిజంగానే ఇక్కడ పోల్ కూడా ఉంది. ఈ పోల్లో మేము భారత్లో కూడా అవినీతి పెరిగిందని భావిస్తున్నారా అంటే 80% మంది అవినీతి పెరిగిందని సమాధానం చెప్తున్నారు.
సో ఇది పబ్లిక్ రియాక్షన్, ఇది పబ్లిక్ వాళ్ళ స్వతహాగా వాళ్ళు వేసినటువంటి ఆ పోల్లో